కమల్ హాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ఇస్తున్న విషయంలో క్లారిటీ వచ్చింది. తాను కమల్ హాసన్ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని రజనీకాంత్ చెప్పకనే చెప్పారు. దీంతో కమల్ హాసన్ ఇంతకాలం చెప్పుకున్నదంతా బిల్డప్ అని అర్థమైపోయింది. రాజకీయాలంటే అబద్ధాలు చెప్పక తప్పదు. అయితే అబద్ధాలు అతికేలా చెప్పాలని కమల్ హాసన్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. తమిళనాడులో కమల్ హాసన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆకట్టుకునే ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఎప్పటినుంచో రజనీకాంత్ మద్దతు కోసం కమల్ ప్రయత్నిస్తున్నారు. మొన్న మధ్య తాను రజనీకాంత్ని కలిశానని, తనకు రజనీ మద్దతు లభించిందని కమల్ ప్రకటించారు. అయితే కమల్ చెప్పింది నిజమా కాదా అనే సందేహాలు అప్పుడే అందరికీ వ్యక్తమయ్యాయి. కమల్ హాసన్ చెప్పింది పక్కా అబద్దమని ఇప్పుడు తమిళ జనాలకి క్లారిటీ వచ్చింది. నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ ఈసారి ఎన్నికల్లో తమిళనాడులో పోటీ చేస్తోంది. అన్ని లోక్సభ స్థానాలతో పాటు ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. పార్టీ అధినేత కమల్ హాసన్ తమ పార్టీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల తరపున రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆ మధ్య మదురైలో ప్రచారానికి వెళ్లే ముందు కమల్ ఒక సంచలన ప్రకటన చేశారు. తనకు రజనీకాంత్ మద్దతిచ్చారని చెప్పారు. తద్వారా రజనీకాంత్ అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మద్దతివ్వడం మాత్రమే కాకుండా రజనీకాంత్ తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తే తాను మరింత సంతోషిస్తానని కమల్ హాసన్ అన్నారు. రజనీకాంత్ ప్రచారం చేస్తే తన పార్టీకి మంచి ఫలితాలొస్తాయన్న ఆశాభావాన్ని కమల్ హాసన్ వ్యక్తం చేశారు. నటుడు రజనీకాంత్ కూడా మక్కల్ మద్రం పేరుతో ఒక పార్టీని స్థాపించారు. అయితే ఆయన ఈసారి ఎన్నికల బరిలో నిలవడం లేదు. ఈ నేపథ్యంలో తన పార్టీకి రజనీకాంత్ మద్దతిస్తే బాగుంటుందని కమల్ హాసన్ అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవలైతే తనకు రజనీ మద్దతు ఇచ్చేశారని కమల్ చెప్పారు. అయితే రజనీకాంత్ అలా మద్దతిచ్చే అవకాశాలు లేవని తమిళ సినీ రాజకీయ వర్గాలు భావించాయి. కమల్ కి మద్దతు ఇచ్చే పనైతే రజనీకాంత్ స్వయంగా ఆ విషయాన్ని ప్రకటించేవారు కదా అనుకున్నాయి. రజనీ మద్దతు విషయంలో కొద్ది రోజులుగా సస్పెన్స్ ను అనుభవించాయి. తమిళ రాజకీయ సినీ వర్గాలు గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్న సస్పెన్స్ కి తెరపడింది. కమల్ హాసన్ పార్టీకి మీరు మద్దతు ప్రకటించారా అని మీడియా రజనీకాంత్ ని ప్రశ్నించింది. దానికి రజనీకాంత్ అవును కాదు అని స్పందించలేదు. మీడియా మా స్నేహాన్ని చెడగొట్టవద్దని కోరుకుంటున్నాను అని ఊరుకున్నారు. అంటే కమల్ హాసన్ పార్టీకి మద్దతు ప్రకటించలేదనంటే తమ స్నేహం చెడిపోతుంది కాబట్టి ఈ విషయంలో ఆయన అంతకంటే ఎక్కువ మాట్లాడలేదని అర్థమవుతోంది. ఈ విషయంలో కమల్ హాసన్ పద్ధతేం బాగాలేదని తమిళ రాజకీయ వర్గాలు అంటున్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.